కరుణాకర్ సుగుణ గారు ఒక సందర్భంలో అన్నారు, నేను ఇంటర్వ్యూ క్రమంలో ఏమన్నాడు, శాలం రాజు అనేటటువంటి పాస్టర్ అంట శాలేం రాజు స్త్రీ- గారు. ఆ, చెప్పండి. స్త్రీల చెప్పండి, కూడిక- శాలేం అన్న స్త్రీ- గురించి చెప్పండి. స్త్రీల కూడిక పేరుతోటి వాళ్ళని వంచిస్తారట, ఎవరిని వంచిచ్చేది? స్త్రీలని. అక్కడికి వెళ్ళి ఆ చిలకలూరుపేటలో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మాట అనుమానండి, ఆడవాళ్ళే చెప్పు తీసుకొడతారు, మగోళ్ళు కాదు. ఎవరిని? కరుణాకర్ సుగుణాన్ని. చెప్పులు తెగిందా కింద పడి ఇక పైకి లేచిందా కూడా ఉండరు, బాధిపా అనుకుంటారు. స్త్రీల కోడిక అంటే ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఫస్ట్ పాస్టర్ గారి భార్య ముందే వెళ్ళి అక్కడ ఆరాధన జరిపించింది. పాస్టర్ గారు రావటానికంటే ముందు పాస్టమ్మ గారు వెళ్ళి అక్కడ స్త్రీలతోటి, ఎందుకంటే స్త్రీల కూడిక కదా అది, పాస్టమ్మ గారు వెళ్ళి అక్కడ ఆరాధన జరిగించి మంచి ఆట చూసిన తర్వాత పాస్టర్ గారు వచ్చి చేస్తాడు. ఎక్కడ కూడా స్త్రీల కూడిక అన్నానంటే స్త్రీలను ఏదో చేస్తారు పాస్టర్లు అని చెప్పేసి లేనిపోని అబద్ధాలని, అది పాపాన్ని మూట కట్టుకోవటం నన్ను అడిగితే. అన్నిట్లో కూడా లేదా అసలు అట్లాంటి పద్ధతి అనేది ఎక్కడ ఉంది? కానీ నేను నేను అది చెబుతున్నా, పాస్టర్ గారి భార్య ఖచ్చితంగా ఉంటుంది స్త్రీల కూడికలో, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడే సగం లీడ్ చేసేది. నేను కూడా మీ లెక్కన సగం లీడ్ చేసేది ఆవిడే. నేను కూడా మీ లెక్కన డిఫెన్స్ చేసి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇంకొక మాట కూడా తీసుకొచ్చిండు. ఆడ మొగోళ్ళు ఉన్నారనుకో, అబ్బాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకు దూరం ఉండి ఇట్లా ప్రేయర్ చేస్తారట. అదే అమ్మాయి ఉంటే వాళ్ళ నెత్తిలో లేకపోతే వాళ్ళు చేయబట్టుకుని చూసాడు అన్న వచ్చి చిలకలూరుపేట చూసాడు, క్లియర్ గా చెప్పారు. అదే నేను అంటున్నా, ఇప్పుడు రాళ్ళు వేయాలనుకున్నప్పుడు ఎట్టైనా మాట్లాడతాం, నరవలేని నాలుగు కదా. ఇప్పుడు నేను 100 చెబుతా, ఆడు అక్కడ నేను చెప్పడం కదా, బారన్ రెస్టారెంట్ చేసాడు శివశక్తి ఆఫీస్ అని చెప్పి వాళ్ళ సంస్థలోంచి బయటకు వచ్చిన వాళ్ళు వీడియోలు పెట్టారు, పబ్లిక్ గా ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తా. శివశక్తి అనే సంస్థని బారన్ రెస్టారెంట్ చేశారు వీళ్ళు, ఇది బారన్ రెస్టారెంట్ అని ఆ సంస్థలోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు. మరి దానికి ఒప్పుకోమని దాంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు. నువ్వు కనీసం చిలకలూరుపేటలో శాలేమాన చర్చి అక్కడ ఉంటదో ఏ మూల ఉంటుందో నీకు తెలియదు, అక్కడ ఏం జరిగిద్దో నీకు తెలియదు. ఇక నోటుకు వచ్చినట్టు లేనిపోయిన అబద్ధాలు చెప్తే ఏంటి అసలు అది?